చూసుకుంటున్నట్టయితే గత ఏడాది కంటే ఈ ఏడాది గంగమ్మ ఒడికి నిండుగా చేరుకున్నాడు అనేసి చెప్పుకోవచ్చు. మన ఖైరతాబాద్ బొజ్జగణపయ్యనైతే మన బొజ్జగణపయ్యడానికి చూడడానికైతే భక్తులైతే పోటెత్తారు. చూసుకోవచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారు. అసలు ఇంతకుముందు చూసుకున్న దానికంటే ఇప్పుడున్న జనాలైతే చాలామంది అయితే వచ్చారు. చిన్నపిల్లలు లేదు, వృద్ధులు లేదు, పెద్దవాళ్ళు లేదు, ఎవరు లేరు. ఎవరి కాళ్ళు అసలు చూసుకున్న నా రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. చూసుకోవచ్చు ఎంత పబ్లిక్ ఉన్నారు, ఎంత జనాలు వచ్చారు. ఈసారి అయితే లాస్ట్ ఇంతకు ముందుకు ఇంత పబ్లిక్ అయితే లేదు. ఇప్పుడు చూసేసరికి అయితే చాలా పబ్లిక్, అంటే అసలు కొన్ని లక్షల మంది అయితే వచ్చారని చెప్పుకోవచ్చు. మనము విజువల్స్లో చూసుకుంటున్నట్టయితే చాలామంది అయితే ఎంత పబ్లిక్ ఉన్నారు. క్రేన్స్ పైన కానీ మన కంపార్ట్మెంట్లలో కూడా భక్తులైతే చేరుకున్నారు ఈసారి బొజ్జగణపయ్యను చూడడానికి. కానీ ఈసారి మన బొజ్జగణపయ్య నిండుగా మునగడం వల్ల ఈసారి భక్తులకైతే ఆయన దర్శనం అయితే జరగలేదు. కొద్ది క్షణాల ముందే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఈ క్రేన్ ఓనర్ని అయితే కలవడం జరిగింది. మరి వారి మాటలో అడిగి తెలుసుకుందాము. సార్ బోలియే आपको सीएम मिले हैं, क्या बोले? सीएम मिले हैं, वही कंफर्मेशन कर रहे थे कि सेफ लोड है या नहीं है, सेफ्टी में है या नहीं है। वही सब चीज़ उनको बताया कि डिटेल सब चीज़ सेफ़ है। पहले कल ट्रायल ले लिया रहे थे कि एक्सपीरियंस ऑपरेटर है या नहीं है, उसके बारे में पूछ रहे थे और बता रहे थे कि गणेश 70 फीट है, उसके लिए कोई इशू नहीं है। हमने वही बताया कि कोई इशू नहीं है। क्रेन में सेफ्टी ये है, ये क्रेन 350 टन कैपेसिटी का है और ये टोटल बूम लेंथ 80 मीटर है, राइट। और गणेश का वेट आ रहा है 40 टन्स, राइट। वो सेफ लोड बोल के रहता है हम लोग के पास, सेफ है समझिए। एवरी ईयर वी आर डूइंग इट फ्रॉम 6 to 7 years and we are the contractors for the खैरताबाद गणेश इमर्शन జోన్. అయితే ఇక్కడ జిహెచ్ఎంసి కార్మికులు కూడా చాలా ఎప్పటికప్పుడు ఎంత క్లీన్గా పెడుతున్నారు అంటే మనం చూసుకోవచ్చు విజువల్స్లో. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా బిజీగానే ఉన్నారు. ఇకపై చూసుకుంటున్నట్టయితే జనాలు అయితే చాలామంది వచ్చారని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, ముసలి వాళ్ళు కానీ చాలామంది జనాలు అయితే వచ్చారు మన ఖైరతాబాద్ బొజ్జగణపయ్యని దర్శించుకోవడానికి. అయితే చూసుకుంటున్నట్టయితే వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి కూడా వాటర్ ప్యాకెట్లు అందజేయడము, ప్రసాదాలు అందజేయడము కానీ చాలా అరుదుగా చాలా ఇది కేర్గా చేస్తున్నారు. చూసుకుంటున్నట్టయితే కూడా పోలీస్ బందోబస్తు కూడా చాలా బందోబస్తుగా ఉంది. చూసుకోవచ్చు మనము ఎంత క్లీన్గా చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కార్మికులు అయితే ఎప్పటికప్పుడు ఎంత చెత్త పడేసినా ఏది ఉన్నా ఎంత రోడ్ అయితే ఇప్పుడు వినాయకుడు వచ్చే రూట్లో అయితే మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారు. చూసుకుంటున్నట్టయితే మన బొజ్జగణపయ్య అయితే క్రేన్ 4 దగ్గరికి అయితే రాబోతున్నాడు. ఆల్మోస్ట్ దగ్గర వరకు వచ్చేసాడు. చూసుకోవచ్చు మరికొద్ది క్షణాల్లో గంగమ్మ ఒడికి చేరనున్న మన ఖైరతాబాద్ బొజ్జగణపయ్య చూడడానికి, దర్శించుకోవడానికి అయితే భక్తజనాలు అయితే తరలి వచ్చారు. చూసుకోవచ్చు ఎంత హడావిడిగా ఉంది, ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇది ఒక రియల్గా ఒక పండగ లాగానే అనేసి చెప్పుకోవచ్చు. చాలామంది కూడా భక్తులు ఎంతోమంది వచ్చారు. వాళ్ళ అల్లర్లు, వాళ్ళ హ్యాపీనెస్ చూస్తుంటే అయితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే బాగా జరగాలనేసి మా వి5 న్యూస్ తరపు నుంచి కూడా కోరుకుంటున్నాం. నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. ఇప్పుడు మనము ఎన్టీఆర్ మార్గ్ దగ్గర అయితే ఉన్నాము. ఎవ్రీ ఇయర్ లాగానే మరికొద్ది క్షణాల్లో మన ఖైరతాబాద్ బొజ్జగణపయ్య అయితే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి అయితే చేరుకోనున్నాడు. చూసుకుంటున్నట్టయితే భారీ కేర్ని అయితే ఏర్పాట్లు చేశారు. చూసుకోవచ్చు మన బొజ్జగణపయ్య 70 ఫీట్స్ ఉంటే క్రేన్ వచ్చేసి 80 ఫీట్స్ ఉన్నది. మనం చూసుకోవచ్చు ఈ క్రేన్ బాహుబలి క్రేన్ అంట. ఈసారి చాలా ప్రత్యేకంగా ఖైరతాబాద్ వినాయకుడి గురించి అయితే నిమజ్జనం గురించి అయితే తీసుకురావడం జరిగింది. ఇందాకనే సీఎం గారు కూడా వచ్చి ఇక్కడ పరామర్శించడం జరిగింది. చూసుకోవచ్చు ఇక్కడ వినాయకుడిని ట్యాంక్ బోర్డ్లో వేయడానికి కూడా ఎన్ని ఫీట్లు ఉంది అనేసి కొలుచుకోవడం జరిగింది. మరి కొద్ది క్షణాల్లోనే మన ఖైరతాబాద్ బొజ్జగణపయ్య అయితే మనకి ఇక్కడ నిమజ్జనం కాబోతున్నాడు. చూసుకుంటున్నట్టయితే భారీగా జనాలు కూడా తరలి వచ్చారు. పోలీస్ బందోబస్తు కూడా చాలా బందీగా ఉంది. వచ్చిన వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు కానీ ఎవరికి ఇబ్బంది కలగకుండా అయితే ఇక్కడ అందరూ అన్ని ఏర్పాట్లు అయితే మరికొద్ది క్షణాల్లో మన సప్తముఖ ఖైరతాబాద్ వినాయకుడు అయితే గంగమ్మ ఒడికి చేరనున్నాడు. చూసుకోవచ్చు అతి దగ్గరలోనే వచ్చేసాడు.
చూసుకుంటున్నట్టయితే భక్తులు కూడా చాలా మంది ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నారు. మన బొజ్జ వినాయకుడు బొజ్జ గణపయ్య కూడా మనకి దగ్గరలో వచ్చేసాడని చెప్పుకోవచ్చు. మరికొద్ది క్షణాల్లో మన బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడికి అయితే చేరనున్నాడు. చూసుకుంటున్నట్టయితే మన బొజ్జ గణపయ్య గంగమ్మ ఒడిలోకి అయితే చేరుతున్నాడు. ఆయన అందరినీ చూస్తూ కూడా ఆయన ఆశీర్వాదాలు అందరికీ ఇస్తూ చక్కగా ఈ ఏడాది అందరూ చల్లగా ఉండండి అనేసి మళ్ళీ ఏడాది నేను మళ్ళీ మీ దగ్గరికే వస్తాను అని చెప్పేసి బాయ్ బాయ్ అని చెప్పేసి గంగమ్మ ఒడిలోకి వెళ్తున్న ఆయనమైతే మనం చూస్తున్నాము. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన ఈసారి ఎలా ఉన్నాడో వచ్చేటి కూడా అలాగే ఆనందాలతోని అంతకన్నా మించి ఉండాలనేసి భక్తులకి ఆ వరాలు ఇచ్చే బొజ్జ గణపయ్య మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మంచిగా రావాలనేసి మేము కూడా కోరుకుంటున్నాము. ఆ తండ్రి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనతో హనుమంతరావు గారు ఉన్నారు, చైర్మన్ గారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాము మరి గణపతి యాత్ర ఎలా జరిగింది అనేసి. సార్ నమస్తే, ఎలా జరిగింది సార్? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? వినాయక చవితి నుండి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ప్రారంభమైనాయి. అనంత చతుర్దశి అయినటువంటి ఈ రోజున నిమజ్జన కొరకు వినాయక సాగర తీరానికి మహాగణపతి ఖైరతాబాద్ గణపతి 70 అడుగుల ఎత్తున్నటువంటి గణపతిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. తర్పణ ప్రియుడు గణపతి. శివుడు ఏ రకంగానైతే అభిషేక ప్రియుడో, విష్ణువు ఏ రకంగానైతే అలంకార ప్రియుడో, తర్పణ ప్రియుడు గణపతి. భక్తి శ్రద్ధలతో ఏ రకంగానైతే గణపతి ప్రతిష్ఠ చేస్తామో అదే రకంగా నిమజ్జన గావించడం అనేది మనం పరంపరగా సాగి వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా ఇవాళ అందరం కూడా నిమజ్జన కొరకై సాగర తీరానికి వచ్చినాం. వినాయక చవితి నుంచి అనంత చతుర్దశి ఈ రోజు వరకు గణపతి దీక్షతో నియమ నిష్ఠలతో ఉండి భక్తులందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. యావత్ ప్రభుత్వం అంతాంగం అంతా కూడా శాంతియుతంగా ఈ యొక్క ఊరేగింపు, ఈ యొక్క పండుగ ఉత్సవం జరపడం కోసం సహకరించిన ప్రతి అధికారిని పేరు పేరున కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ భక్తులందరూ కూడా శాంతితో సామరస్యంగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని ఉత్సవ విజయం కోసం ముందుకు సాగాలని, అదే రకంగా ఖైరతాబాద్ యొక్క గణపతి ఉత్సవ కమిటీ ఈరోజు గణపతితో పాటుగా ఒక పక్క శివపార్వతుల కళ్యాణం, ఇంకో పక్క శ్రీనివాస కళ్యాణం కార్యక్రమాలు జరిపినారు. చాలామంది యువకులు అమ్మా నాన్న వదిలిపెట్టి అనేక దేశాలకు పోతూ ఉన్నారు. 35-40 సంవత్సరాల వయసు మీరిపోయినా పెళ్ళిళ్ళు జరగడం లేదు. అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి, అందరి కళ్యాణం కావాలి, ప్రతి కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీనివాస కళ్యాణం ఘట్టం కానివ్వండి, లేకుంటే ఈ శివపార్వతుల కళ్యాణం వ్యవస్థను కానీ ఏర్పాటు చేయబడ్డది. అది కాకుండా రావుకేతుల విగ్రహాలు పెట్టినారు. దిశ బాగులేని వాళ్ళంతా కూడా రావుకేతులను దర్శించుకున్నట్లయితే ఆ యొక్క రావుకేతుల యొక్క పూజ వల్ల ఆయనకున్నటువంటి చెడు ఏమైతే ఉందో అదంతా పోయి వాళ్ళు బాగుపడాలని, ఒకవైపు కళ్యాణాలు జరగాలని, ఇంకోవైపు రావుకేతులను పూజ చేసుకొని తమలో ఉన్న దోషాలను నివృత్తి చేసుకోవాలని, అదే రకంగా అయోధ్య బాలరాముని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించి నిత్యం పూజలు జరిపినారు. ఈ యొక్క ఖైరతాబాద్ ఉత్సవ కమిటీకి ఆ యొక్క నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దీనికి సహకరించినటువంటి యావత్ ఖైరతాబాద్ ప్రజానికానికి కూడా మనమందరం వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంత భారీ విగ్రహాన్ని నడి వీధుల గుండా తీసుకొని వచ్చి ఇక్కడ నిమజ్జన గావించడం, 70 అడుగుల ఎత్తు దాన్ని క్రేన్తో పెట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ క్రేన్ ద్వారా నిమజ్జన చేస్తూ ఉన్నారు. వారికి కూడా ఈ ఖైరతాబాద్ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి వ్యవస్థకు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిద్దాం. చూసుకుంటున్నట్టయితే వినాయకుడు అయితే గంగమ్మ ఒడికి బయలుదేరాడు. చూసుకోవచ్చు విజువల్స్లో మనము ఎంత చక్కదనాల తండ్రి ఎంత చక్కగా ఉన్నాడు. అసలు ఒక్క అడుగుతో మొదలై 70 అడుగుల వరకు ఎదిగిన మన బొజ్జ గణపయ్య మరికొద్ది సెకండ్స్లోనే గంగమ్మ ఒడికి అయితే చేరబోతున్నాడు. చూసుకోవచ్చు మనము విజువల్స్లో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి దండాలు పెడుతూ ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆయన దర్శనానికి చాలామంది మార్నింగ్ నుంచి అసలు 7-8 నుంచి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఓన్లీ వాటర్ ప్యాకెట్స్ పైనే ఉండి ఆయన దర్శనానికి అయితే వచ్చారు. చూసుకుంటున్నట్టయితే విజువల్స్లో మన గంగమ్మ ఒడికి చేరబోతున్న మన ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య నెక్స్ట్ ఇయర్ వరకు మరి అందరికీ మంచి కలగాలనేసి మా విఫెన్స్ నుంచి తరపున కోరుకుంటూ